నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్19. నమస్కారము. ఈరోజు 23వ డివిజన్ ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి కార్పొరేటర్తో, పుల్లారెడ్డి గారితో మరియు పెంచల్ రెడ్డి గారితో, మల్లికార్జున్ రెడ్డి గారితో కలవడం, ఇక్కడ మత పెద్దలు, మైనారిటీ నాయకులు అందరితో కలవడం జరిగింది. ఈరోజు సరదాగా మైనారిటీలతో మాటామంతి, మహిళలతో మాటామంతి అనే ప్రోగ్రాం గురించి మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మైనారిటీలు ఎలా ఉన్నారు, ఏదైనా చిన్న చితక సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ సమస్యలని మనము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి, మన రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా ఉంటే క్లియర్ చేపించి, వీళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందించి, వీళ్ళకి అందుబాటులో మన ప్రభుత్వం ఎప్పటికీ ఉంది అని చెప్పి గుర్తించి ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే అంతా చాలా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. సో ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలతో ఇక్కడ మైనార్టీలు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఈరోజు ఎప్పటికైనా మనం వైసీపీ పార్టీతోనే ఉంటాము, ఆ పార్టీని గెలిపించుకోవడమే, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా చేసుకోవాలి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని చెప్పేసి చాలా ఆకాంక్షతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా వీళ్ళు రాత్రింపగలు పని చేస్తామని హామీ కూడా ఇచ్చారు. సో ఈ సందర్భంగా నాకు కూడా ఇక్కడ వచ్చి వీళ్ళందరితో మాటామంతి జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వీళ్ళు ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని తెలియపరిచారు. కోఆప్షన్ మెంబర్గా, అదేవిధంగా మహిళా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నేను ఆ సమస్యల్ని మన ఎంపీ రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళతో, కార్పొరేటర్లతో, ఇక్కడ ఇన్ఛార్జీలతో కలిసి ఈ సమస్యల్ని పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వంతో హ్యాపీగా ఉండడం వల్ల వీళ్ళందరూ ఎందుకు జగనే కావాలి, ఎందుకు జగన్తోనే మనం వర్క్ చేస్తాం అనే విషయం మీద కూడా మాట్లాడితే దానికి తగ్గట్టుగా వీళ్ళందరూ వాళ్ళ సమాధానాలు అనేది ఇవ్వడం జరిగింది. అందుకే మనందరికీ జగన్ కావాలి, వి వాంట్ జగన్, వి నీడ్ జగన్ అని అంటున్నారు. ఎందుకంటే మైనార్టీలకి రిజర్వేషన్ కానివ్వండి, లేదా ఇతర హామీలు ఇచ్చినటువంటి 100% అవి అందుబాటులో తీసుకొని రావడమే కాకుండా కొత్త పథకాలను కూడా తీసుకొచ్చి చాలా ఉత్సాహంగా, ఇంకా ఇప్పుడు రాజకీయ పరంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి మనకి ఇంకా కొత్త పథకాలు ఏమొస్తాయి అనే ఉత్సాహంతో కూడా అందరూ ఎదురు చూస్తున్నారని, అందుకే మాకు జగనన్న కావాలని చెప్పి కూడా తెలియజేశారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ప్రతి ఏరియాకు పోతుంటాను. కొంతమంది ముస్లిం సమస్యలు అంటే ఒక ఆయన రోడ్లు అంటాడు, ఒక ఆయన నా ఇంటికాడ కాలువ లేదంటాడు, ఒక ఆయన అది అంటాడు, ఇది అంటాడు. కానీ ఇప్పుడు ఈడ అందరినీ అడిగితే ఒకటే సమస్య చెప్తున్నారు. అదేమంటే ఈ నుంచి దాదాపు రంగనాయలగూడపేట పోవాలా, ఎన్ని కిలోమీటర్లు ఉంది మీరు ఆలోచించండి. అందుకని మీరు కార్పొరేటర్ కాబట్టి, సినానా ఇది కార్పొరేటర్ కాబట్టి మీరు తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మనం కూడా చెప్తాం, మీరు కూడా వచ్చి ఈ సమస్య, వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఏదైనా ఉంటే మా సీనా చేసుకుంటున్నాడు, మాకు కావాల్సింది సస్మానం. దానికి అందరూ ఒకటే మాట మీద ఉన్నారు కాబట్టి అది కంపల్సరీగా మనం పోయి ఆదాల గారిని చెప్తాము. మీరు కూడా వచ్చి ఈ సమస్య కన్నా తీరిస్తే మనకు కూడా బాగుంటుంది. ముస్లిం ఓట్లు కూడా ఏమంటే మీరు కూడా చెప్పాలా, తప్పకుండా రేపు 30 తారీఖు పెద్ద ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత మనం కూడా ఆయన దృష్టికి తీసుకుపోతాము. సినారెడ్డి నువ్వు కూడా వస్తే అందరూ కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఏ విధంగా చేయాలా అని ఆలోచించుకుని తొందరలోనే ఈ పని కన్నా చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి మనస్తత్వం మీకు తెలుసు, ఒక పని చెప్తే చేస్తానంటే అది కంపల్సరీగా చేస్తాడు. కొంతమంది కళ్ళు బొల్లు మాటలు చేస్తాను అది ఇది కాదు, ఆయన చేస్తాను పని అంటే కంపల్సరీగా చేస్తాడు. మన కూడా ఏమంటే 23, 24 కల్లూరుపల్లి మొత్తం ఏమంటే ఇక్కడ ఏమీ లేదు, సస్వా లేదు. అందుకని మనం ఈ సమస్యని పెద్ద దృష్టికి తీసుకుని పోయి తొందరలోనే పరిష్కరించాలని పుల్లారెడ్డి గారికి చెప్తున్నాను. మీ శ్రీనివాసరెడ్డి కూడా మీరు కూడా కొద్దిగా, అంటే మీ ఏరియా కాబట్టి, మీ కార్పొరేటర్ కాబట్టి మీరు కూడా దృష్టి బలిచ్చి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎన్నో సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా, అప్పుడు కూడా ఫస్ట్ కూడా ప్రయత్నం చేసాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయత్నం చేసాం. 2 రోడ్లు మాత్రం వేయలే అని ఆదల ప్రభాకర్ రెడ్డి గారి రావడం,
మన గాంధీనగర్లో ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి కొరవ ఉన్నాయో మొత్తం రోడ్లు వేయడము. ఆ 2 రోడ్లు చెప్పానే సపరేట్గా చెప్తున్నాను. దేనికి చెప్తున్నానంటే అన్నిసార్లు ప్రయత్నం చేశాను, నేను కూడా ప్రయత్నం చేశాను. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి పోగానే పెద్ద మనసుతో ఫస్ట్ రోడ్లు వేయించేసి దానికోసం మనకు ఆదాల ప్రభాకర్ రెడ్డి కావాలి, ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి కావాలి. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే అక్కడ జగన్ గారిని గెలిపించుకున్నట్టు. ఇక్కడ మనకేందంటే కార్పొరేటర్లు మొత్తం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం మనకు కావాలి, మన సహకారం వాళ్ళకి కావాలి. మన ముస్లిం మైనార్టీ వాళ్ళంతా ఏంటంటే ఏకంగా ఏంటంటే ఒక పక్క ఉండాలి. మనకు ఇక్కడ చూడండి, మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నా గురించి చెప్తాను 2 మాటలు. దేని గురించి చెప్పాలా, ఆయన చేశాడు కదా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేశారు, పెద్ద మనసు చేశారు. ఆ 4.5 సంవత్సరం మేము 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఏంది మనం రాలేదు దేంట్లో, పార్టీలో దాంతో చాలా దూరం ఉంటాం. కానీ మనం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం లీగ్కి 4% ఇచ్చాడు. దాంట్లో మన పిల్లకాయలు చదువుకున్నారు, చాలామంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు. వాళ్ళ కొడుకు రాగానే ఈయన చేశాడు. దానికోసం ఏంటంటే ఆ ఇదితో ఏంటంటే మేము దీంట్లో వచ్చిన తర్వాత గత 9 సంవత్సరాల్లో మనకు ఏది పోస్టులకు ఏది ఆశించలా. మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నా మీద మనసు పెట్టి బారా షహీద్ దర్గా చైర్మన్గా నన్ను చేశాడు. అది గర్వంగా చెప్పుకోవచ్చు. దేనికంటే ఆ పోస్ట్ రావాలంటే అది పండగ, ఏం పండగ, మంగళ పండగ కాదు, అది మన రాష్ట్ర పండగ. అది ఆ రాష్ట్ర పండగకి నన్ను చైర్మన్గా చేశాడు. ఈ 3 నెలలు 4 నెలల్లోనే ఆయన మమ్మల్ని గమనించి చేశారు. దానికోసమే మనకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపించుకోవాలి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఏమైనా మన సమస్యలు ఉన్నాయా, ఏమైనా పనులు ఉన్నాయా, అన్నగారు తీసుకుపోతాం పెద్ద మనసుతో. పోంగానే ఏ పని ఇప్పుడు దాకా పోంగానే ఈ పని కావాలా, ఈ రోడ్డు కావాలంటే వేసేస్తానని చెప్పడం కాదు, వేసి చూపిస్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు. అందుకోసం అభివృద్ధి అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే అభివృద్ధి. అందరి సహకారంతో ముస్లింలు మొత్తం ఏకమై మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఈ మాటతో నాకు ఇచ్చిన ఛాన్స్కి మా పెద్దవాళ్ళకి అందరికీ ఏంటంటే నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగులో మాట్లాడడానికి అంత రాదు, ఏమైనా ఇటువంటి ఉంటే లోటుపాట్లు ఉంటే క్షమించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.